దగ్గర ఇక్కడ దీని వరకు చూపించాను అర్థం అవుతుంది. లేదు ఇది డివిటీ అంటారు దీన్ని. దీనిలో డిటర్జెంట్ వేసుకోవాలి. ఓకే. ఇది కంఫర్ట్ వేసుకోవాలి. కంఫర్ట్ ఓకే. ఇది వచ్చేసి ప్రీ వాష్కి. ఇప్పుడు రగ్గులు అట్లా హెవీ వేసినప్పుడు దీనిలో ఒక మూత, దీనిలో ఒక మూత వేసుకోవాలి. ఇది ప్రీ వాష్ కింద వెళ్తుంది, ఇది మీ వైన్ వాష్ కింద ఉంటుంది. ఇది మీ వైపే ఉండాలి సార్ మూత ఇప్పుడు. ఓకే. ఇన్ కేస్ ఇది ఇట్లా పెడితే ఫ్రీగా క్లోజ్ అవుతుంది డోర్. దీని ఇట్లా రివర్స్లో పెట్టారంటే డోర్ క్లోజ్ కాదు, హార్డ్ ఉంటుంది. ఇంకా గట్టిగా పుష్ చేస్తే లోపలికి రిగిపోతుంది, ఇంక వారంట్లో కవర్ అవుతుంది మీకు. దీనికోసం ఈ క్యాప్ ఇప్పుడు మీ వైపు ఉండాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఎప్పుడు ఒకటే లిక్విడ్ వేసుకోవాలి. ఒకటే లిక్విడ్ దీనిలో వేసుకోవాలి. కానీ దీనికి కంఫర్ట్ కూడా అవసరం లేదు మీకు. రెండు ఉంటుంది. ఇది అవసరం లేదా? అది అవసరం లేదు మీకు. దీంట్లోనే ఉంటుంది. ఈ లిక్విడ్ అనేది ఉంటుంది, మీకు కంఫర్ట్ వేసిన అవసరం. ఇది ప్రీ వాష్కి చెప్పే కదా. రెగ్యులర్ ఎట్లా వేసినప్పుడు హెవీ క్లాస్ వేసినప్పుడు దీంట్లో ఒక మూత వేసుకోవాలి, దీంట్లో ఒక మూత వేసుకోవాలి. రెండు మూతలు వేసుకోవాలి దుప్పట్లకి. మీకు ఈ మూత ఐడియా లేదంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి చూడండి. ఒక స్టెప్ వస్తే వన్ మూత, రెండు స్టెప్ వస్తే రెండు మూతలు లేక లోపల పెట్టేసుకుని అట్లా ఉంటుంది. 2 స్టెప్స్ 4 స్టెప్స్. ఎన్ని బట్టలకి? 8 జతలకి 2 స్టెప్స్. 2 ఎన్న 4 జతలు అయితే 1 లేదు సార్. 2 ఉంటే ఒకటి వేసుకోవాలి. 2 కన్నా ఎక్స్ట్రా 3, 4, 5, 6 ఎన్ని ఉన్నా సార్ 2 వేసుకోవాలి సార్. డోర్ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఆన్ ఆఫ్ అన్నమాట. ఇది ఆన్ ఆఫ్. ఓకే. ఆన్ ఆఫ్ ఇట్లా ఉంటుంది. మనం ఏ ప్రోగ్రామ్ పెడతాం ఆ ప్రోగ్రామ్ దగ్గర లైట్ వస్తుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు మనం మిక్సీ సాల్ట్ పెట్టాం, ఎంత టైం పడుతుంది, ఎన్ని జతలు వేసుకోవచ్చు, ఎంత స్పీడ్ మిషన్ తిరుగుతుంది, వాటర్ టెంపరేచర్ అట్లా కోడ్లో ఉంది. ఓకే. మనం ఏ ప్రోగ్రామ్ పెట్టిన టైం చూపిస్తుంది, ఎన్ని జతలు వేసుకోవచ్చు చూపిస్తుంది. ఇది మిక్స్డ్ సాల్ట్స్. దీంట్లో అన్ని రకాల బట్టలు వేసుకోవచ్చు, కానీ హాఫ్ లోడ్. ఇది మిక్స్డ్ సాల్ట్ ప్రెస్. అన్ని రకాల బట్టలు కొంచెం మురికి ఎక్కువ వేసుకుంటే మనకి వాటర్ 40 degrees వరకు హీట్ అవుతుంది. ఇది సింథటిక్ డైలీ. సాగేటివ్ స్ట్రెచబుల్ దీంట్లో వేసుకోవచ్చు. ఇది కాటన్ నార్మల్. మీరు రెగ్యులర్గా వాడే అన్నిటికీ కాటన్ నార్మల్ వేసుకోవచ్చు. సింథటిక్ ఏంటంటే సాగేటివ్ స్ట్రెచబుల్. స్ట్రెచబుల్. ఇది కాటన్ నార్మల్. మనం రెగ్యులర్ యూజ్ చేసిన అన్ని దీంట్లో వేసుకోవచ్చు. కాటన్ ఎక్కువ ప్లస్. దాంట్లో కొంచెం మురికి ఎక్కువ ఉందంటే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనకి 40 degrees వరకు వాటర్ హీట్ అవుతుంది. ఇది స్పిన్ అండ్ డ్రై. స్పిన్ అండ్ డ్రై అంటే మనకి మనం తడి బట్టలే ఉన్నాయండి, వాన దర్శనం బట్టలు అన్నట్టు. దీంట్లో వేసేస్తే 90% వాటర్ మొత్తం తీసేస్తుంది. ఇది టబ్ క్లీన్. ఎవ్రీ 2 monthsకి ఒక టబ్ క్లీన్ వేసి ప్యాకెట్ వేసి క్లీన్ చేసుకోవాలి. ప్యాకెట్ చూపిస్తే ఎట్లా క్లీన్ చేసుకోవాలి. ఇది రిన్స్ అండ్ స్పిన్. రిన్స్ అండ్ స్పిన్లో మీకు మనం బయట బట్టలు వాష్ చేసుకున్నప్పుడు మనకి జాడి చిప్పిన అంటే దీంట్లో వేసుకోవాలి. ఇది బేబీ వేర్. చిన్నపిల్లల బట్టలు దీంట్లో వేసుకోవాలి. ఊలెన్స్ ఉన్ని వస్తువులు స్పెటర్లు దీంట్లో వేసుకోవాలి. యాంటీ అలర్జెన్ పేషెంట్ క్లాస్ ఉంటే దీంట్లో వేసుకోవాలి. అప్పుడు మనకు 60 degrees వరకు వాటర్ హీట్ అవుతుంది. బల్కి బెడ్డింగ్ కర్టన్స్ అవి ఉంటే దీంట్లో వేసుకోవచ్చు. బెడ్షీట్లు కర్టన్స్ అవి ఉంటాయి కదా. క్రాడల్ వాష్ మనకి పార్టీ వేర్, ఎంబ్రాయిడింగ్ వర్క్, డెలికేట్ వర్క్, డిజైనింగ్ వస్తుంటాయి కదా. శారీస్ అవి డిజైనింగ్ అవి అంత చినిగిపోకూడదు, డిజైనింగ్ అని ఊడిపోకూడదు అంటే దీంట్లో వేసుకుంటే దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1400 RPM. కానీ ఈ ప్రోగ్రాంలో మనకి మిషన్ తిరిగేది కేవలం 400 RPM తిరుగుతుంది. అంటే 1000 RPM తగ్గించేస్తుంది డెలికేట్ వర్క్లకి. ఇది ఎక్స్ప్రెస్ వర్షన్. ఒక 2 pairs ఉన్నప్పుడు మాత్రం దీంట్లో వేసుకోవచ్చు. హాఫ్ అవర్లో ఎన్ని అయిపోతుంది. ఇప్పుడు మనం అన్ని రెగ్యులర్ వేసాం కాబట్టి కాటన్ పెట్టుకోవాలి. దీనికి మనం టైం సేవర్ ఆప్షన్ కూడా ఉంటుంది. యాక్చువల్ దాని టైం పట్టేది మనకి 2 or 13 minutes పడుతుంది. ఈ 8 pairsకి మనకి ఆప్షన్స్లోకి వచ్చేసి టైం సేవర్కి వెళ్ళి సెలెక్ట్ నొక్కితే టైం వేస్తే 1 or 24 minutes వచ్చేస్తుంది. ఓకే. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్టలు వేసేసి లిక్విడ్ వేసేసి ఇది స్టార్ట్ అండ్ పాస్ బటన్ నొక్కండి. జస్ట్ టచ్ అండి అంతే. దీనికి ఎట్లా ఉన్నా సార్ మిషన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ డోర్ లాక్ అవుతుంది, టిక్ అని సౌండ్ వస్తుంది. తర్వాత పాత వాటర్ ఏమంటే బయటకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకుంటాం. ఇప్పుడు మీరు డ్రైన్ కనెక్ట్ చేస్తారా? కనెక్ట్ పెట్టేసాను.
దీంట్లో కూడా వస్తుంది. ఫస్ట్ ప్రీ వస్తుంది 50 సెకండ్స్ దీంట్లో వస్తుంది. దీనిలో వచ్చి 50 సెకండ్స్ ఎండ్ అయిపోయిన తర్వాత దీనిలో వాటర్ వస్తాయి. అప్పుడు దీంట్లో డ్రమ్ తిరుగుతుంది. దీంట్లో వాటర్ వచ్చినప్పుడు డ్రమ్ తిరగదు. దీంట్లో వచ్చిన తర్వాత వాటర్ డ్రమ్ తిరుగుతుంది. ఇదేమన్నారు రిన్స్ అండ్ స్పిన్ అంటే? మనం బయట బట్టలు వాష్ చేసినప్పుడు మనకి జాడిచ్చి పెట్టాలంటే దాంట్లో వేసుకోవాలి. మనం అంటే మామూలుగా దీంట్లో వేసుకోకుండా బయట బట్టలు వాష్ చేసుకుంటే మనకి జాడిచ్చి పెట్టాలన్నప్పుడు దీంట్లో వేసుకుంటే జాడిచ్చి పనిచేస్తుంది. ఓకే. ఈ మిక్స్డ్ సాయిల్లో అన్ని బట్టలు అన్ని రకాలుగా వేసుకోవచ్చు. హాఫ్ రౌండ్ మాత్రం ఇక్కడ కట్ ఆఫ్ అయిపోయిన వాటర్ దీనిలో స్టార్ట్ అయింది. డ్రమ్ తిరుగుతుంది. ఓకే. మీకు పవర్ మొత్తం ఎండిన తర్వాత ఎండ్ బజర్ పడుతుంది. ఎండనప్పుడు తీసేయచ్చు. డోర్ అని పడుతుంది తీసేసుకోవచ్చు. డ్రై ఎట్లా అప్పుడు ఎండని పడేస్తుంది. మొత్తం డ్రై అయిపోతుంది. 90% వాటర్ మొత్తం తీసేస్తుంది. ఎండ్ అయిపోయినప్పుడు మీరు బట్టలు బయట తీసినప్పుడు ఒక డ్రాప్ వాటర్ కింద పడదు. ఓకే. ఆ బట్టలు మీరు ఒక 10 నిమిషాలు బయట ఎండాల్సింది మళ్ళీ తీసి డైరెక్ట్ బేర్ పెట్టుకోవచ్చు. 90% వాటర్ అయిపోతుంది. డ్రమ్ క్లీన్ ప్యాకెట్స్ ఉంటారు. చెప్పాను టప్ క్లీన్ అని. ఎవ్రీ 2 months ఒక ప్యాకెట్స్ క్లీన్ చేసుకోవాలి. కొత్త మిషన్ కాబట్టి టప్ క్లీన్ అవసరం లేదు. దీంట్లో ఎక్స్ప్రెస్ వస్తుంది కదా, దీంట్లో పెట్టేయండి. ఇది ఓపెన్ చేసేసి ఇది తీసేసి 80% దీంట్లో వేయాలి ఒక ప్యాకెట్. ఓకే. మిగతా 20% లోపల స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వాష్ పెట్టి పవర్ రన్ చేయాలి. పవర్ ఎండ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డోర్ ఓపెన్ చేసి పెట్టేయాలి. ఒక 5 గంటల వరకు బట్టలు వాషింగ్ పెట్టకూడదు. ఇదైతే ఎవ్రీ 2 months ఖచ్చితంగా ఒక ప్యాకెట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఈ టబ్ క్లీన్ ఎప్పుడండి మరి? ఎవ్రీ 2 months ఒక ప్యాకెట్. ఇప్పుడు టబ్ క్లీన్లో పెట్టడం ఎప్పుడు అవసరం లేదు. మీకు కొత్త విషయం అవసరం లేదు. మీకు టెక్నీషియన్ అంటే జనరల్ సర్వీస్కి 6 months మీకు కాల్ బుక్ అవుతుంది. ఓకే. టెక్నీషియన్ వచ్చి విజిట్ చెప్తా ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలి మొత్తం ఫ్రీ జనరల్ సర్వీస్. 4 years వరకు మీకు ఎవరికి రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి వారంటీ ఉండదు. ఓకే. ఇది ఏదంటే మనం బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతాయి. వాతంటే బ్రేక్ అవ్వు. మీకు లోపల ఎన్నో పార్ట్స్ డ్రమ్ బేరింగ్ ఏదైనా సరే మీకు ఎటువంటి రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. 4 years వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఫ్రీ వారంటీ అని స్పేస్ ఉంది. ఓకే. ఇప్పుడు కాయిన్స్ పిన్నిస్ అది ఇక్కడ వచ్చేస్తుంది సార్. అది ఇట్లా జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి ఒక బటన్ తీసి వచ్చేస్తుంది. ఓకే. మీరు ఇట్లా తీసేయచ్చు. ఇట్లా తీసేయచ్చు. 2 హోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అయితే టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ అయితే లూజ్ అవుతుంది. ఇది బయట లాగేస్తే వాటర్ మొత్తం కాయిన్స్ ఏమంటే దీనిలో వచ్చేస్తుంది. ఇది పెట్టాలన్నప్పుడు సేమ్ ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి. ఈ 2 హోల్స్ 2 దీంట్లో పెట్టాలి. పెట్టేసి ప్రెస్ చేయడం. మామూలుగా అయితే మనం చూసుకొని అంతే సార్. అయిపోయింది. ఇది 1.5 hour ఇది ఎంత? 1 hour 23 minutes. ఓకే. ఇది అయిపోయినాక మనం ఎండ పడుతుంది. మీకు ఎట్లా అంటే మీ టైం డిపెండబుల్ ఎట్లా అంటే మా ట్యాంక్లో ఉన్న వాటర్ని బట్టి వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇంకా తొందరగా ఫోర్స్ వచ్చేస్తుంది. ఇంకా టైం తక్కువ అవుతుంది. వాటర్ ఫోర్స్ తగ్గిందంటే మనం కొంచెం టైం ఛాన్స్ కూడా తీసుకుంటుంది. కంటిన్యూస్గా వాటర్ సప్లై ఉంటుంది కానీ ఫోర్స్ ఉంది కదా. మంది 2 stage 3 stage అనుకుంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా టైం నేను చూపించిన టైం ఇంకా ఎక్కువ అవుతుంది. మంది 1 stage కాబట్టి అంత ప్రెషర్ ఉండదు. దానికి సరిపడా కొంచెం డిలే టైం అవుతుంది. ఒక 10 minutes అటు అవుతుంది. ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ అయినా అంటే పవర్ బిల్ ఏమైనా ఎక్కువ? per hour 1 minute ఉంటుంది సార్. 1 hourకి 1 minute ఉంటుంది ఒక వాష్కి. ఓకే. వన్ అవర్కి ఎంత కరెంట్? 1 hourకి 1 minute సార్. 1 unit. మామూలుగా 5 star కాకుండా 3 star అయితే ఎక్కువ అవుతుందా? IFB ఒకటే ఉంటుంది సార్. అంతేనా? మామూలుగా ఇక్కడ బంద్ చేసాను ఫస్ట్. మళ్ళీ ఆఫ్ ఇక్కడే కదా ఇదే హాఫ్ మధ్యలో ఇంకే అవసరం లేదు. ఎండ్ అయిపోయినాక అదే ఆఫ్. అదే లేదంటే లైట్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి పవర్ మధ్యలో పోయినా సరే అక్కడ నుండి రన్ అవుతుంది. ఎక్కడైతే పవర్ ఇదేందో అక్కడ నుండి పవర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది.